తెలంగాణ సీఎం రేవంత్ సరికొత్త పంథాలో దూసుకుపోతున్నాడు. పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నాడు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో సైతం సరికొత్త విధానాలను అమలు చేస్తూ ప్రజాదరణ చురగొంటున్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు సమయం ఇస్తూ ప్రజాస్వామ్యం అంటే ఇది అని ప్రజలతోనే అనిపిస్తున్నారు. విపక్షాలకు ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఇస్తూ అసెంబ్లీలో చర్చలు హుందాగా సాగేలా రేవంత్ ప్రభుత్వం చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజా పరిపాలనలో ఇది మంచి పరిణామంగా రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. విపక్ష సభ్యులకు అవకాశం ఇస్తూనే సమయం వృధా కాకుండా కాంగ్రెస్ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో పాటు మధ్యలో క్లారిఫికేషన్ సమయాన్ని అదనంగా ఇస్తున్నారు. తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాల సహేతుకమైన సలహాలు, సూచనలు అవసరమని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనిలో భాగంగానే స్పీకర్ అన్ని పార్టీలకు నిబంధనల ప్రకారం మైక్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో అసెంబ్లీలో తమ గళం విప్పేందుకు ప్రతిపక్షాలకు ఆశించిన స్థాయిలో అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ తప్పిదాలు, ప్రజల కష్టాలను వివరించేందుకు ప్రయత్నించిన గత ప్రభుత్వం తమ గొంతు నొక్కేందుకు అనేకసార్లు కాంగ్రెస్ అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నిసార్లు మార్షల్స్ను పెట్టి మరీ బయటకు పంపించిన చరిత్ర బీఆర్ఎస్కుంది. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నించిన గత సీఎం వ్యంగ్యంగా విమర్శించారు. కానీ తమకు అలాంటి ఉద్దేశం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు అవసరమని కాంగ్రెస్ నేతలు చెప్పడం ప్రజలను మెప్పిస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ గతంలో వ్యవహరించిన తీరును తాను అవలంబించకూడదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సీఎం చాలా హుందాగా స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. సీఎం రేవంత్ కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలు లేచి ప్రతిపక్షాలతో ఫైట్ చేస్తున్న సీఎం రేవంత్ వద్దని వారిస్తున్నారు. ప్రజా పరిపాలనలో నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలా స్పష్టమైన విధానంతో ఉండటంతో కేటీఆర్, హరీష్ ఆటలకి ఇక చెక్ పడినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.